హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి అధికారులు అయితే రాబోతున్నారండి. అయితే ఈ అధికారులు వచ్చిన తర్వాత మీ యొక్క రేషన్ కార్డు ఉంటే కనుక తప్పనిసరిగా మీ యొక్క రేషన్ కార్డుకు ఈకేవైసీ చేయించుకోవాలి. ఒకవేళ మీరు ఈకేవైసీ చేయించుకోకపోతే కనుక మీకు అందేటటువంటి సరుకులు అనేవి అందవండి. అంటే ప్రతి నెల మనకు తెలంగాణ గవర్నమెంట్ రేషన్ అయితే వేస్తున్నారు కాబట్టి సో ఇది చేసుకోకపోతే మీకు సరుకులు అయితే అందవు. సో మీరు ఈకేవైసీ ఎందుకు చేసుకోవాలి, ఏ కార్డులు చేసుకోవాలి, సో దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక వివరాలను తెలియజేస్తాను. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే ఇంటింటికి అధికారులు అయితే రాబోతున్నారండి. అయితే ఈ అధికారులు ఎందుకు వస్తున్నారంటే మనకు దేశవ్యాప్తంగా మనకు చాలామంది బోగస్ కార్డులు అయితే ఉన్నాయని, సో ఇలాంటి వాళ్ళని అరికట్టాలని చెప్పేసి సో మనకు ఈ బోగస్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ కొత్త రూల్ అనేది తీసుకొచ్చారండి కేంద్ర ప్రభుత్వము. అయితే ఈ ఈకేవైసీ విధానం ఏంటంటే మనకు రేషన్ కార్డులు ఉన్నాయి కదా, సో ఆ రేషన్ కార్డులో మనకు ఎంతమంది సభ్యురాలు ఉంటారో మన ఫ్యామిలీ, సో ప్రతి ఒక్కరు ఏంటంటే బయోమెట్రిక్ వేలిముద్ర అనేది వేయాల్సి అయితే ఉంటుందండి. ఈ వేలిముద్ర వేస్తే కనుక మనకేంటంటే మనము ఉన్నామని, సో మనము ప్రజెంట్ ఇప్పుడు ఉన్నామని చెప్పేసి ప్రభుత్వం దృష్టిలో అయితే మనకు మన యొక్క పేరు అనేది చేరుతుంది. అయితే మనకు ఈకేవైసీ చేయకపోతే కనుక మనము లేనట్టుగా మనకు పరిగణలో అయితే తీసుకుంటారు. అయితే చాలామంది చనిపోయిన వారు కూడా ఏంటంటే ఈ ఈకేవైసీలు చేసుకోకుండా మనకేంటంటే చాలామంది పేర్లపైన ఈ ఆహారం ఏదైతే మనకు సరుకులు ఉన్నాయో అంటే రేషన్ బియ్యం కానివచ్చు ఇవన్నీ పొందుతున్నారని చెప్పేసి మనకు కేంద్ర ప్రభుత్వం విరువులు అయితే తీసుకొచ్చారు. సో ఈకేవైసీ అనేది ఎక్కడ చేసుకోవాలంటే ఒకటి మీ యొక్క రేషన్ షాపుల్లో కూడా చేసుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి మనకు అధికారులు వస్తే కనుక మీకు అధికారుల దగ్గర వాళ్ళ దగ్గర ఒక మిషన్ ఉంటుంది. సో దాంట్లో మనం ఏంటంటే ఈ బయోమెట్రిక్ మన ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఉన్నామో రేషన్ కార్డులో అంతమంది వెళ్ళి బయోమెట్రిక్ అనేది వేసి యాక్టివేషన్ అనేది చేసుకోవాలి. అలాగే మనకి ఏంటంటే మీ సేవా కేంద్రాల్లో కూడా ఈకేవైసీ అనేది చేస్తారు, అక్కడ కూడా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవచ్చండి. ఈ ఈకేవైసీ ఎవరైతే చేయించుకుంటారో వారికి మాత్రమే రేషన్కి సంబంధించినటువంటి సరుకులు ఏవైతే ఉన్నాయో, సో మనకు కందిపప్పు కానివ్వచ్చు, చక్కెర కానివ్వచ్చు, అలాగే రేషన్ బియ్యం కానివ్వచ్చు, ప్రతి ఒక్కటి మనకేంటంటే ప్రతి నెల అందుతుంది. ఒకవేళ మీరు చేసుకోకపోతే కనుక మనకైతే మీ యొక్క కార్డులు అనేవి పనిచేయండి. ఆల్మోస్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఏం చెప్తున్నారంటే మీ యొక్క కార్డులు అనేది రద్దు అయ్యే అవకాశం చాలా వరకు అయితే ఉన్నట్టుగా చెబుతున్నారు. అయితే మీ యొక్క కార్డులు పనిచేయవు, మళ్ళీ మీరు రేషన్ బియ్యంకి వెళ్ళినా కానీ సో మీకు కార్డు పని చేయకపోతే కనుక మీకు రేషన్ బియ్యం కూడా అయితే అందదండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.